ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ వెనకాలన అక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఇంపాక్ట్ ఉంటుంది అన్నటువంటి అంశానికి సంబంధించి ఏదైతే పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ముందస్తు ప్రణాళిక బాగ్రామ్ ఎయిర్ బేస్ క్రాస్ రోడ్స్. బగ్రామ్ ఎయిర్ బేస్ మీద మొదటి నుండి చైనా కన్నుంది. 2021లో తాలిబాన్లు అధికారం చేపట్టాక బగ్రామ్ ఎయిర్ బేస్ని తాము నిర్వహిస్తామని చైనా ప్రతిపాదించిన తాలిబాన్లు తిరస్కరించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తామని, దానికోసం అప్పు కూడా తామే ఇస్తామని, బదులుగా బగ్రామ్ ఎయిర్ బేస్ నిర్వహణ తమకు అప్పగించమని చైనా అడిగినా తాలిబాన్లు ఒప్పుకోలేదు. తాలిబాన్లు ఆఫ్రికా దేశాలు ఎలా చైనా అప్పులు ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడుతున్నాయో తెలుసుకున్నారు. బగ్రామ్ ఎయిర్ బేస్ తమకు అప్పగించమని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికన్లు తమ భూభాగం మీద అడుగు పెట్టనివ్వకూడదని దృఢ నిశ్చయంతో ఉన్న తాలిబాన్లు ఎయిర్ బేస్ని భారత్కి అప్పచెప్పేందుకు నిర్ణయించుకుని అమీర్ ఖాన్ ముత్తకీని భారత్కు పంపించారు. 1999 డిసెంబర్లో ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన IC-814 విమానం కాఠ్మండూ నుండి న్యూఢిల్లీ వస్తుండగా పాకిస్తాన్కి చెందిన హర్కత్ ఉల్ ముజాహిదీన్ తీవ్రవాదులు హైజాక్ చేసి మొదట అమృత్సర్, లాహోర్, దుబాయ్కి తరలించి చివరి కాందహార్ విమానాశ్రయంలో దించారు. అప్పట్లో తాలిబాన్ 1 ప్రభుత్వం అధికారులు ఉంది. భారత్ తరపున చర్చల కోసం అజిత్ దోవల్ గారు కాందహార్ వెళ్లారు. విమాన ప్రయాణికులు విడిపించడానికి తాలిబాన్తో చర్చలు జరిపినప్పుడు తాలిబాన్ బృందంలో అమీర్ ఖాన్ ముత్తకీ కూడా ఉన్నాడు. ఇప్పుడు అజిత్ దోవల్ గారితో అమీర్ ఖాన్ ముత్తకీ సమావేశం అయ్యి ఆఫ్ఘనిస్తాన్ భద్రత కోసం సహాయం అందించాడు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది రష్యా మాత్రమే. గత జూలై నెలలో రష్యా అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించి తమ రాయబార కార్యాలయం తెచ్చింది. ఇక తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఖతార్, మియన్మార్ దేశాలు అధికారికంగా గుర్తించలేదు కానీ దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నాయి. చైనా కూడా అధికారికంగా గుర్తించలేదు కానీ ఇరు దేశాలు తమ రాయబార కార్యాలయాన్ని తెరిచాయి. గత నెలలో అమీర్ ఖాన్ ముత్తకీ అభ్యర్థన మేరకు భారత్ తన రాయబార కార్యాలయం మళ్లీ ప్రారంభించింది. మోడీజీ విదేశాంగ విధానం విఫలమైందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకి అమీర్ ఖాన్ ముత్తవి అభ్యర్థన చెప్పుతో కొట్టినట్టయింది. కాబూల్లో రాయబార కార్యాలయం తెరవడానికి భారత్ తొందరపడలేదు. స్వయంగా అభ్యర్థించే వరకు వేచి చూసి ఆ తర్వాతే తెచ్చారు. బగ్రామ్ ఎయిర్ బేస్ భారత్కి అప్పచెప్పినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర సోవియట్ కాలం నాటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ మాత్రమే ఉన్నాయి. బగ్రామ్ ఎయిర్ బేస్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన కార్గో విమానాలను చూపించి ఎయిర్ బేస్ని భారత్కి అప్పచెప్పినట్టుగా అనుమానిస్తున్నారు. కానీ తాలిబాన్ అభ్యర్థన మేరకు భారత ఇంజనీర్లు బగ్రామ్లో ల్యాండ్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి శిక్షణ ఇస్తున్నారు. సోవియట్ కాలం నాటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ని సర్వీసింగ్ చేసి ఆర్డర్లో పెట్టి వాటిని ఎలా వాడాలో శిక్షణ ఇస్తున్నారు. 2021లో అమెరికా వదిలి వెళ్ళిన అధునాతన ఆయుధాలను ఎలా వాడాలో శిక్షణ ఇస్తున్నారు. 2021లో రష్యా నుండి టోర్ M2 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. అఫ్కోర్స్ టోర్ M2 అనేది బేసిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవసరం ఏర్పడింది. పాకిస్తాన్ వైమానిక దాడుల వల్ల. బహుశా మన ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం తాలిబాన్లు అడిగే అవకాశం కొట్టిపారేలు. కానీ చెల్లింపులు ఎలా చేస్తారనేది సమస్య. భారత్ S-400ని ఆఫ్ఘనిస్తాన్లో మోహరించింది అనే వార్త అబద్ధం. మనకే మరో 3 రెజిమెంట్లు అవసరం ఉంది. అలాంటప్పుడు బగ్రామ్లో ఎందుకు మోహరిస్తారు? పాకిస్తాన్ JF-17, J-10C ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సరిపోతుంది. బగ్రామ్ ఎయిర్ బేస్ ప్రస్తుతం భారత ఆధీనంలో ఉంది. కానీ భద్రత విషయం తాలిబాన్లదే. ట్రంప్ మింగలేక కక్కలేక సతమతం అవుతున్నాడు. బగ్రామ్ ఎయిర్ బేస్ అమెరికన్ నిర్మించింది అంటున్నాడు. నిజానికి 1960వ దశకంలో అప్పుడు సోవియట్ యూనియన్ బగ్రామ్ ఎయిర్ బేస్ నిర్మించింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యే వరకు అంటే 1990 వరకు బగ్రామ్ ఎయిర్ బేస్ సోవియట్ యూనియన్ పర్యవేక్షణలోనే ఉండేది. సోవియట్ సైన్యం 1990లో ఖాళీ చేశాక ఎయిర్ బేస్తో పని లేకుండా పోయింది. 2001లో నాటో దళాలు బిన్ లాడెన్ కోసం ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించిన నాటికి బగ్రామ్ ఎయిర్ బేస్ బేసిక్ ఫెసిలిటీలతో ఆపరేషన్లో ఉంది. తమ అవసరాల కోసం అమెరికా అప్గ్రేడ్ చేసింది. 2021లో అమెరికా కాబూల్ వదిలి వెళ్ళే సమయంలో ఎక్కడ ఉన్నో అక్కడే వదిలేసిపోయారు. అప్పుడు బగ్రామ్తో వాళ్ళకి అవసరం లేదు. బగ్రామ్ ఎయిర్ బేస్ని అప్గ్రేడ్ చేయడంలో అమెరికా శ్రద్ధ చూపింది. 2 రన్వేలను అప్గ్రేడ్ చేసింది. ఒక రన్వే 3 కిలోమీటర్ల మేర కాంక్రీట్తో వేసింది. మరొక రన్వే 3.6 కిలోమీటర్ల మేర కాంక్రీట్తో వేసింది. ఈ 2 రన్వేలు కూడా భారీ మిలిటరీ రవాణా విమానాలు టేకాఫ్ మరియు ల్యాండ్ అవడానికి వీలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక స్వరూపం చూస్తే ఎత్తైన కొండలతో విమాన రాకపోకలకు అనువుగా ఉండదు. బగ్రామ్ ఎయిర్ బేస్గా అప్పటి సోవియట్ ఇంజనీర్లు ఎంచుకోవడానికి కారణం ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితి లేకుండా వ్యూహాత్మకంగా సరైన ప్రదేశంలో ఉండటమే. అమెరికా, చైనాలకు బగ్రామ్ ఎయిర్ బేస్ కావాలి. వ్యూహాత్మకంగా మధ్యాసియా, దక్షిణాసియా, పశ్చిమాసియాలకు చేరువలో ఉండటమే బగ్రామ్ ప్రత్యేకత. ఒకవేళ అమెరికా చేతిలో బగ్రామ్ ఉంటే చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్లో ఉన్న చైనా ఎయిర్ బేసుల్లో కదలికలను గుర్తించి దాడి చేయడానికి వీలుగా ఉంటుంది. ఇరాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ వైపు నుండి దాడి చేయొచ్చు. పెంటగాన్ వ్యూహకర్తలు ట్రంప్ మీద ఒత్తిడి తేవడానికి కారణం ఇదే. ఒకవేళ చైనా చేతిలో ఉంటే ఇటు భారత్తో పాటు అటు ఇరాన్లకి దగ్గరగా ఉంటుంది. అమెరికా కనుక ఇరాన్ మీద దాడి చేస్తే బాగ్రామ్ నుండి చైనా విమానాలు సహాయంగా వెళ్ళచ్చు. 2020లో నాటో దళాలను ఉపసంహరించుకోవాలని తీసుకున్న ట్రంప్ నిర్ణయాన్ని ముందు చూపు లేనిదిగా భావించాల్సి ఉంటుంది. బగ్రామ్ ఎయిర్ బేస్ వరకే నాటో దళాలు పరిమితం అవుతాయి. మిగతా ప్రదేశాల నుండి నాటోను ఉపసంహరించుకోవాలని ప్రతిపాదన వచ్చిన ట్రంప్ సలహాదారులు ఏకపక్షంగా వెనక్కి వచ్చేయాలని సూచించి తప్పు చేశారు. గత జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల తర్వాత అంటే ఫిబ్రవరిలో ట్రంప్ బగ్రామ్ని మళ్ళీ తమ ఆధీనంలోకి తీసుకుంటామని ప్రకటించిన సంగతి అంటే అప్పటికి చైనాతో పాటు మిగతా బ్రిక్స్ దేశాల మీద టారిఫ్లు వేసే ప్రణాళిక ట్రంప్ టేబుల్ మీద ఉందన్నమాట. ప్రపంచ దేశాల మీద అమెరికా ఆధిపత్యం కొనసాగాలంటే ఏ దేశం వచ్చే 20 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి సాధిస్తుంది, ఆ దేశం యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనే అంశాలను పరిశీలించడానికి ఒక బృందం ఉంటుంది అమెరికా దగ్గర.
వీళ్ళ పని తమకు అప్పగించిన దేశంలో ఉండే రాజకీయ పరిస్థితులు, ఎవరు ఏ అంశం మీద ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు భవిష్యత్తులో తమకు ఉపయోగపడతారు లాంటి అంశాలు నిత్యం పరిశీలిస్తూ ఉంటారు. ఈ బృందాలను తిరిగి మరో కేంద్ర బృందానికి నెలవారీగా నివేదికలు ఇస్తూ ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో జరుగుతూ ఉంటుంది. యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థి నాయకులు, మీడియాలో పనిచేసే పాత్రికేయులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, లాయర్లు, గల్లీ స్థాయి రాజకీయ నాయకులు, పర్యావరణ ప్రేమికులు, జంతు ప్రేమికులు, ఇలా అన్ని వర్గాల వాళ్ళు థింక్ ట్యాంక్ రాడార్ పరిధిలో ఉంటారు. అవసరం వచ్చినప్పుడు డాలర్ల ఆశ చూపి ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాడుకుంటారు. అమెరికన్ థింక్ ట్యాంక్ మోడీజీ విషయంలో చేయని ప్రయత్నం లేదు, కానీ సఫలం కాలేకపోయింది. కాంతా కనకాలు కదా ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించేది. ఈ రెండు బలహీనతలు మోడీజీకి లేవు. తాలిబాన్లు మోడీజీని విశ్వసించడానికి కారణం ఇదే. అమెరికన్ థింక్ ట్యాంక్ అంచనాలు తప్పడానికి కూడా కారణం ఇదే. ఇలా అయితే ఏం చేయాలి? ఈ ప్రశ్న వేసుకుని దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటో ముందే ఆలోచించి పెట్టుకుని వాటిని అమలు చేస్తుంది థింక్ ట్యాంక్. బగ్రామ్ ఎయిర్ బేస్ భారత్ చేతిలోకి వెళ్తుందని అమెరికా, చైనాలు అసలు ఊహించలేదు. ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ వైమానిక దాడి అనే పనికిమాలిన చర్య బగ్రామ్ భారత్ చేతిలోకి రావడానికి కారణమైంది. అమెరికాకి తెలియకుండా అసీం మునీర్ కాబూల్ మీద దాడి చేయలేడు. అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ దాడి చేసింది. ఇకపోతే అమెరికాతో అంటకాగితే ఏమవుతుంది? ఇరాక్ అవుతుంది. పాకిస్తాన్ కూడా మరో ఇరాక్ అవుతుంది. కాకపోతే మొక్కలు చెక్కలు అవుతుంది అంతే. తన స్వప్రయోజనాల కోసం అమెరికా పాకిస్తాన్ వాడుకుంటుందని తెలిసే అసీం మునీర్ మరో జెల్నెస్కీ లాగా అయ్యాడు. మునీర్ తన కుటుంబం అమెరికాలో ఉంచి పాకిస్తాన్ నాశనానికి పాల్పడుతున్నాడు. మునీర్ తన కుటుంబాన్నే అమెరికాలో ఉంచి పాకిస్తాన్ నాశనానికి పాల్పడుతున్నాడు. మునీర్కి తెలిసి ఏమాత్రం తేడా వచ్చిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఒకవైపు, పాకిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ మద్దతుదారులు తన కుటుంబాన్ని సజీవంగా తగలబెడతారు. అందుకే తన భార్య పిల్లలు న్యూయార్క్లో ఉంచి తాను పాకిస్తాన్లో ఉంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తన సరిహద్దులు మూసేసిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే టమోటా సరఫరా ఆగిపోవడంతో ఒక్కసారిగా ధరల ఆకాశాన్ని అంటే టమోటా ఆఫ్ఘనిస్తాన్ నుండి సరఫరా అవుతున్నప్పుడు కిలో 200 ఉండేది. ఇప్పుడు కిలో టమోటా 400 అయింది. అదే మేలు రకం టమోటా అయితే 500 నుండి 600 వరకు ధర పలుకుతుంది. జస్ట్ పెద్ద టమోటా 50 రూపాయలు. ఉల్లిపాయలు కిలో 200 రూపాయలు. పాకిస్తాన్ ప్రజలు ఎలా తయారయ్యంటే కూరగాయలకు కూడా మత రంగు పులుముతున్నారు. ఉదాహరణకి ఇరాన్ నుండి వచ్చే టమోటాలోని షియా టమోటా అంటారు. భారత్ నుండి దుబాయ్ వెళ్ళి అక్కడి నుండి తిరిగి పాకిస్తాన్కి వచ్చే టమోటాని హిందూ టమోటా అని పిలుస్తున్నారు. ఇంకా దీని వెనకాల చాలా ఉదంతాలు ఉన్నాయి. ఆ వివరాలని వెల్లడిస్తానంటున్నారు పార్థసారథి పొట్లూరు గారు.